హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెలబ్రిటీ టాక్స్. సో ఎప్పటిలాగే ఈ ఎపిసోడ్లో కూడా ఒక మూవీ టీం మనతో ఉన్నారు. ఆ మూవీ ఏంటంటే నా తెలుగోడు. సో December 12th థియేటర్స్లో రాబోతుంది. సో ఆ టీం మనతో ఉన్నారు. ఆ సినిమా గురించి విశేషాలని, అసలు షూటింగ్ విశేషాలని, దాని వెనక ఉన్న కష్టాలని అన్నీ తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లో. సార్ లెట్స్ వెల్కమ్. హాయ్ సార్. నమస్తే. పులిచెర్ల గారు, హరినాథ్ పులిచెర్ల గారు అండ్ సూఫియా అండ్ నైరా. సో హౌ ఆర్ యూ సార్? వండర్ఫుల్, ఫెంటాస్టిక్. చూస్తేనే అర్థమవుతుంది. వాట్ ఏ పాజిటివ్ వైబ్, ఎనర్జెటిక్. యు ఆర్ వెరీ ఎనర్జెటిక్. థ్యాంక్ యూ. సో ట్రైలర్ చూసాం, ట్రైలర్లో మీరు ఎరగదీసేశారు. సో మిమ్మల్ని చూస్తే నాకు నాగార్జున గుర్తుకొచ్చాడు. అందులో ఒక షాట్ ఉంది సార్ ట్రైలర్లో, మీరు డ్రోన్ మీద ఎక్కేసి ఇద్దరు మీరు ఫైర్ చేస్తుంటే వాటి థాట్స్ సార్. నిజంగా నేను ఏ సినిమాలో చూడలేదు ఇప్పుడు ఇంతవరకు హాలీవుడ్ మూవీలు కూడా లేదు. అదే సార్, ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ మై మైండ్. బస్ సూపర్ సార్, సూపర్ సార్. అంటే డైరెక్ట్గా ఉన్నప్పుడు ఏదో కష్టాలు పడాలి, తర్వాత వచ్చేసి డీప్గా వెళ్ళాలి, దాంట్లో ఏది కొత్తదనం ఏదైనా చూపించాలి. ఇప్పుడు అది క్వశ్చన్ అడిగారు కాబట్టి వితౌట్ మేజర్ అదర్ ఇంట్రొడక్షన్స్, ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్లో ఆర్కే శిశిర, ఈ అమ్మాయి క్యారెక్టర్, మేము ఇద్దరం అక్కడ డెన్ని వాళ్ళకి అటాక్ చేసానికి వెళ్ళామంటే ఎంట్రీ బాగుండాలి కదా సినిమాలో, ఏదైనా ఎంట్రీ. కానీ పైనుంచి వస్తే బాగుంటుంది. కానీ పైనుంచి వస్తే తాళ్ళు పట్టుకొని రావడం అంటే పాతకాలం అయిపోయింది. దాని తర్వాత అక్కడి నుంచి పడితే కింద పడితే కాళ్ళు ఇరుగుతాయి. అది న్యాచురల్ కాదు. కానీ కొన్ని సినిమాల్లో అది చేస్తున్నారు. ఎక్కడ కంటైనర్ నుంచి బయటపడటం, కానీ నేను పాసిబిలిటీ కాదు. అందుకని నాకు ఏమైనా గుర్తొచ్చిందంటే, నేను కృష్ణుడు అయితే, ఈ అమ్మాయి సత్యభామ అయితే నరకాసురుడిని వధ చేస్తుంటే, అప్పుడు ఆ నరకాసురు వధకి కృష్ణుడు దేని మీద వెళ్ళాడు? గరుత్మంతుని మీద వెళ్ళాడు. ఆ గరుత్మంతుడు అంటే ఏంటి ఇప్పట్లో? డ్రోన్. కరెక్టే. ఆ థాట్ అట్లా వచ్చింది. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. సూపర్ సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. అట్ ద సేమ్ టైం సినిమాలో ట్రైలర్లో చూస్తున్నప్పుడు LOC అనేది మనం విన్నాం, లైన్ ఆఫ్ కంట్రోల్. సో ఎప్పుడైతే పాకిస్తాన్ కాశ్మీర్ని ఆక్రమించిన తర్వాత ఏర్పడిన LOC దగ్గర ఎప్పుడు కాల్పులు జరుగుతూ ఉంటాయి, ఏ ఒకటి అల్లర్లు జరుగుతూ ఉంటాయి, మనకి వాళ్ళకి మధ్య ఎప్పుడు గొడవలు అక్కడ జరుగుతూ ఉంటాయి. సో మీరు ఒక సోల్జర్గా ఇందులో క్యారెక్టర్ ప్లే చేయడం జరిగింది. ఆ LOC గురించి అసలు ఏం చెప్పారు ఇందులో ఈ సినిమాలో? అంటే ఈ సినిమాలో అంటే సినిమా లోపలికి వెళ్లకుండా కంప్లీట్గా ఒక సోల్జరు వాళ్ళ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది. ఒక సోల్జర్ అంటే మొదటి రిక్రూట్ అంటే ఫ్రంట్ లైన్లో ఉండే సోల్జర్స్, వాళ్ళు సైనిక్ స్కూల్ నుంచి వెళ్తారు. ఒక 18-19 ముక్కు పచ్చలారని బాలులు అనమాట. అప్పుడు అభిమన్యులు లాంటి వాళ్ళు వెళ్తారు అక్కడికి. అంటే వాళ్ళకు పౌరుషం ఉంటుంది, ఏదైనా రౌద్రం ఉంటుంది, డోంట్ కేర్ టైప్ ఆఫ్ పర్సనాలిటీస్, హ్యాపీగా ఉంటారు అంతా. అటువంటి వాళ్ళకి ఏదైనా యూనో ప్రాణాపాయ స్థితి వచ్చినా కూడా, లేకపోతే ఏదైనా దివ్యాంగులైనా కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి? కరెక్టే. సో వాళ్ళ గురించి మనం పట్టించుకోవట్లేదు, అవును. కానీ వాళ్ళు మన గురించి పట్టించుకుంటున్నారు. ఇప్పుడు మనం ప్రశాంతంగా ఇక్కడ చేస్తున్నాం అంటే వాళ్ళు బార్డర్ని ప్రొటెక్ట్ చేస్తుంటే కూడా మనం ఇక్కడ ఉన్నాం కరెక్ట్గా. లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు మనం ఎప్పుడూ కబళించాలని చూస్తుంటారు, ఏదో చేయాలని చూస్తుంటారు. సో అటువంటి క్యారెక్టరైజేషన్ అనమాట దీంట్లో. సూపర్. ఒక సోల్జర్ అట్లా దేశం కోసం ప్రాణాలను కూడా ఇచ్చించే సోల్జరుని మనం మన ప్రజానీకం, మన ప్రజలు, మన సంస్కృతి, నాగరికత ఎలా వాళ్ళని ప్రోత్సహిస్తుంది, ఆదరిస్తుంది అన్న దాని విషయం ఒకటి ఉంది. రైట్, సూపర్. అండ్ సూఫియా గారు, సో మీరు వెన్ యూ డిడ్ ద డ్రోన్ షాట్, ఐ థింక్ యూ ఫెల్ట్ సర్ప్రైజ్. Of course. సో సమ్ అదర్ షార్ట్స్ వేర్ యూ ఫెల్ట్ సర్ప్రైజింగ్ ఆర్ very that means very exciting scenes where you did done? Well, this fighting scene, it was very challenging for me because I have never ever done fighting sequence in any of the movie, any of the project. This is my debut and this is going to be my action film. Okay. And I did it very perfectly just because of him. Because I'm doing that action with him and he helped me out a lot. So it was challenging for me. I was surprised, I was excited at the same time, and there are so many scenes where I felt excited, where I felt challenging,
because this industry had taught me a lot. Like, this is my debut movie, and from your debut movie you are getting to learn so many things. Yes. So it has been challenging for me, but yeah, he made it easy because he is such a cooperative person. He is such a nice soul, I must say. He always helped me out. Like, I am from a Hindi background, I am from a theatre background, but before this I have never ever done Telugu projects and all. And I, like, before this I was not knowing like how to speak Telugu, not a single word. But yeah, he made it easy. తెలుగు నేర్పించారా? Yeah. In the whole film, like, every scene, every sentence, every words, he narrated me, he make me understand. Okay. And he made me feel like language is not a barrier. So yeah, it was excited. గుడ్ కాంప్లిమెంట్. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఎ బ్యారియర్, దట్స్ కరెక్ట్. సో ఏవైనా ఒక 2 తెలుగు లైన్స్ సో సార్ నేర్పించింది. సో వాట్ ఈస్ ద తెలుగు లైన్స్ యు లర్న్డ్? జస్ట్ టెల్ మీ 2 lines or 2 words. So many words, so many lines I have learned. Okay. But yeah, I'll say one line for my Tollywood, for my Telugu people. Namaskar, bagunnara, మీ అందరికే నా ముద్దులు. చంపేశారు. వెరీ సూపర్, నైస్ అండి. నైరా గారు, సో వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ? My character is very 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 different because मेरे कैरेक्टर में बहुत ही, कहते हैं ना कि क्या बोलते हैं हिंदी में, मसाला. एक्चुअली यस, मसाला है, बहुत ही डिफरेंट है एक्चुअली. ओके. बिकॉज स्टार्टिंग में आप देखेंगे तो एक ग्लैमर सी लड़की आपको दिखेगी कि ओके ठीक है, ग्लैमर है और बहुत बोल्ड है, बट सडन कैरेक्टर चेंज होता है. लॉट ऑफ इमोशंस, सैडनेस, एवरीथिंग. सो स्टार्टिंग ऐसा होता है कि एक लैरी को वो बहुत ज़्यादा प्यार करती है. लैरी is a king, Larry is a eagle. तो Larry is a king और eagle ही होते हैं. लैरी చుట్టూ తిరుగుతూ ఉంటుంది మీ క్యారెక్టర్. उसकी पूरी लाइफ स्पॉइल हो जाती है. యు ఆర్ ఎ లారీ ఫ్యాన్ ఇన్ మూవీ. లారీ యువర్ ఫ్యాన్. సో వాట్ ఈస్ రైట్? లారీ ఈజ్ యువర్ ఫ్యాన్ ఆర్ యు ఆర్ లారీ ఫ్యాన్ ఇన్ మూవీ? Larry, I am fan is a Larry, not Larry, not Larry. No, Larry. Larry. Right. Yes, I am fan of him. What is the key thing in the song? Larry, I want to marry. Please say starting word song. Yeah, please say. No. Starting. నిక్కరు తొడిగిన లిక్కరుతో కైపెక్కు ఎక్కు. లిరిక్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. లిరిక్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. యా, बहुत ही फैंटास्टिक सॉन्ग्स నిక్కరు हैं పొడిగిన हमारे मूवी के. లిక్కరుతో కైపెక్కు ఎక్కు. I want to marry. సూపర్ సార్. సో ఎవరు సార్ లిరిక్ రైటర్ దీనికి? దీనికే సార్ వీరు రాశారు. దానికి అంటే నేను సజెషన్స్ ఇచ్చానమాట. ఇప్పుడు లారీ ఐ వాంట్ మ్యారీ, అది నా వర్డింగ్. అది ఓకే. అంటే ఇది ఉండాలి కదా, హుక్. ఖచ్చితంగా అది ప్రాస అంటారు కదా, ప్రాసలో ఎక్కువ ప్రాస కనిపిస్తుంది. అందుకే దానికోసం లారీ అని పెట్టాను. రైట్. ఒక లారీ సినిమా సార్ టోటల్గా ట్రైలర్ చూసిన తర్వాత ఏమేం కావాలో ఒక ఆడియన్కి అన్నీ కనిపించాయి నాకు ట్రైలర్లో. గుడ్. అంటే ఒక మంచి గ్లామర్ ఉంది, మాస్ ఉంది, ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు, ఒక సోల్జర్ క్యారెక్టర్ ప్లే చేస్తూ. సో నాకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక కమర్షియల్ సినిమా ఎలా అయితే ఉంటుందో ట్రైలర్ చూసిన తర్వాత అలా అనిపించింది. మీ ఎనర్జీ కూడా సినిమాలోనే కాదు, రియల్గా కూడా అలాగే ఉన్నారు. నాకు తెలిసి సినిమాలో కంటే ఇక్కడ ఇంకా ఎక్కువ ఎనర్జీ కనిపిస్తుంది మీలో. చాలా ఫెంటాస్టిక్ సార్. సో మీరు గతంలో సినిమాలు చాలా చేశారు. అవును. 2011 నుంచే స్టార్ట్ చేశారా సార్? ఎవ్రీ ఇయర్ ఒక సినిమా చేస్తూ వస్తున్నారు ఆల్మోస్ట్. నాకు తెలిసి రాణా ప్రతాప్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నట్టున్నారు. రాణా ప్రతాప్ తర్వాత ఇప్పటికి 4 సినిమాలు చేశానండి. అదే రాణా ప్రతాప్ తర్వాత వచ్చేసి క్యాప్టెన్ రాణా ప్రతాప్, దాని తర్వాత BFF బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని చేశాను. ఓకే. దాని తర్వాత టిక్ టాక్ అని ఒకటి చేశాను. దాని తర్వాత వచ్చేసి దానికి ముందు వచ్చేసి
ఇప్పుడు కెప్టెన్ రాణా ప్రతాప్ అన్నారా? రాణా ప్రతాప్ తర్వాత వచ్చేసి డ్రిల్ తర్వాత ఇది. సారీ, నేను రాజేంద్ర అనుకుంటున్నా. రాజేంద్ర 2011 అన్నారు కదా, 2011లో రాజేంద్ర చేశాను. దాని తర్వాత డ్రిల్ కాదు, దాని తర్వాత వచ్చేసి BFF, బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, దాని తర్వాత టిక్ టాక్, దాని తర్వాత కెప్టెన్ రాణా ప్రతాప్ తర్వాత డ్రిల్ తర్వాత ఇది సార్. నాట్ ఏ జోక్ సార్, ఇప్పుడు యాజ్ ఏ హీరోగా అనుకుంటే ఇంత కంటిన్యూస్గా మూవీస్ని తీస్తూ జనాల ముందుకు రావటం అనేది ఒక టాస్క్. ఓన్లీ ఒక హీరోగా తీసుకుంటే, ఒక డైరెక్టర్ కూడా ఒక పెద్ద టాస్క్, కంటిన్యూస్గా ఏదో ఒక మూవీ చేస్తూ ఉండటం. బట్ మీరు డైరెక్టర్గా, హీరోగా, సో ఇంకా మాకు తెలియకుండా ఇంకా ఎన్ని ప్లే చేస్తుంటారు, ఎన్ని సజెషన్స్ ఇస్తుంటారు ఏ క్రాఫ్ట్స్లో తెలియదు కానీ, బట్ నాట్ ఏ జోక్ సార్. ఇట్లా కంటిన్యూస్గా మనం ఆడియన్స్తో ఇలా మూవీస్తో వాళ్ళ ముందుకు రావటం అనేది ఎలా సాధ్యం ఇది? అంటే ఏం లేదండి, ఇష్టమైంది. నేను చిన్నప్పటి నుంచి నా నటన పరంగా కానీ, తర్వాత వచ్చి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే కూడా నాకు ఒక జీర్ణించిపోయింది లోపల. ఓకే. సో 10 ఏళ్ల కుర్రాడి నుంచి ఇది జరుగుతూనే ఉందన్నమాట. సూపర్ సార్. సో కాలేజీలో కూడా నేను ఎన్నో నాటకాలు వేసాను. నాటిక అంటే 60 minutes నాటకం అంటే 2 hours. పరిషత్తుకి వెళ్ళాము. దాని తర్వాత నాకు బెస్ట్ యాక్టర్ ప్రైజ్ వచ్చింది యూనివర్సిటీలో. సూపర్. నేను డాక్టర్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ వచ్చి సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఇది ఒక యజ్ఞం అండి, మహాయజ్ఞం. దాంట్లోంచి అందరికీ మనకే పుణ్యం కాకుండా ప్రజలకు కూడా పుణ్యం వస్తుంది. ప్రజలకు కూడా మంచి పెంపొందిస్తాము, మంచిని మనం అందరికీ స్ప్రెడ్ చేస్తాము. అంతే, ఇంతకంటే రైట్ సార్. సూఫియా గారు, సో ఇంత ఎనర్జెటిక్ స్టార్, సో సెట్లు ఎలా ఉండేవాళ్ళు? వాట్ అబౌట్ ఇన్ షూట్ టైమ్? సో హౌ యూ స్పెండ్ విత్ హీరో గారు? వాట్ అబౌట్ హిజ్ that means friendly nature? What about his nature? Interaction. Okay. On shoot time. As I told you, he's such a nice person, very cooperative, humble, and we enjoyed a lot. Like every scene, whatever I have to do, he told me like, chill, do it very aram se, don't take tension, be relaxed, and there were no time barrier, I must say. Like we don't have to be in hurry, like yes, fast we have to do it. No, we were chilling, we were just enjoying our work, and all because of him. No, Right. you know, but I had to compliment her one more thing. ఒక సీన్లో ఆల్మోస్ట్ హాఫ్ న్యూడ్గా ఉంటుంది. సో అంటే దట్ ఐ హ్యాడ్ టు డూ ఇట్. అది ఎట్లా అంటే అశ్లీలత కనపడకూడదు. ఓకే. కానీ తర్వాత బ్యాక్ అంతా ఏముండదు, బట్టలే ఉండవు అనమాట. అటువంటి సీను she did it. But అంటే కాన్ఫిడెన్స్. right. She believed in me. Super. Yeah. But yeah, I would like to add one line for him. Yatha Raja Tatha Praja. Isn't it? Yeah, I told you that and you're repeating me. సో ఈ వర్డ్ని మేము కెమెరా ముందు, కెమెరా వెనక అని అనువదించుకుంటే, కెమెరా ముందైనా వెనకైనా ఒకే ఎనర్జీ, ఒకేలా ఉంటారు, ఒకే సో స్ట్రాటజీ. అదే యథరాజా తజా ప్రజ అంటే అదే చెప్పాను నేను. అదంటే షీ గెట్స్ ది ఎనర్జీ ఫ్రమ్ మీ. రైట్. సో నయార గారు, వాట్ ఈస్ యువర్ మెమొరబుల్లీ థింగ్ విత్ హరినాథ్ పులిచర్? With sir, a lot of memories actually. Starting say, one memories I remember. गोवा में जब हम शूट कर रहे थे, राइट, लहरी सॉन्ग का, सो इट्स अ वेरी डिफरेंट लोकेशंस एंड यू आर वेरी कोऑपरेटिव पर्सन. सो डिफरेंट उसमें बहुत सी ऐसी चीज़ें हैं जो बहुत ही अलग अलग हैं, डिफरेंट हैं, और उसमें 4 फॉरेनर मॉडल्स भी हैं, एक्ट्रेस हैं जो डांस के लिए आई थी. सो ऑलरेडी पोस्टर यहाँ पे नहीं है, बट पोस्टर्स में है. There is the poster. రైట్. ఐ హ్యావ్ ఐడియా. Okay. టెల్ మీ. राइट. రైట్. सो हाँ, वो एक्सपीरियंस बहुत ही यूनिक था हम सबके साथ, बिकॉज फर्स्ट डे हमारा आई थिंक शूट नहीं, हाँ गोवा में फर्स्ट डे था. ఓకే. So it was a very fantastic experience with sir. And second, sir, I think maybe yes, I remember. एक सीन है मेरा. I was something, so I can't reveal. So Larry treat me like
बहुत ही वियर्ड ट्रीट करते हैं मेरे साथ, सो मैं कभी नहीं भूलूंगी. On scene, on the set, right? You remember tell me. that scene? Yes, of course I do. That's my scene. I created. वो डायलॉग आप बोलिए ना जो बहुत हेल्दी हैवी सी लग रही है, कैसा है क्या, प्लीज. ఈ అమ్మాయి వచ్చి నా మీద కూర్చుంటుంది అనమాట. అంటే Okay, scene లో. But, సీన్లో వచ్చి కూర్చుంటే situations reveal नहीं కీప్ మై करूँगी, లెగ్ okay, హియర్. నువ్వు లావెక్ ఏంటి లారీ ఏమవుతుందంటే లావెక్కిపోతున్నావు అంటే ఈ అమ్మాయి ఓ అంటారు. లావెక్కిపోతే నాకు కూర్చుందానికి వీలు లేదు అంటున్నాను. ఆ క్యారెక్టరైజేషన్ అదంటే वेरी फनी मोमेंट्स एंड बहुत ही मतलब समझ ही नहीं आया कि हाँ सीन शूट हो गया एंड ऑल, बट सीन बहुत ही डिफिकल्ट था बिकॉज बहुत ही इमोशंस विथ इमोशंस. రెండు ఉన్నాయి. మిగతా అమ్మాయిలు కూడా గేల్ చేస్తుంటారు. రైట్ సార్. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ మూవీలో 2 క్యారెక్టర్స్లో మిమ్మల్ని చూసాం. ఒకటేమో సోల్జర్గా, ఇంకోటేమో లారీ క్యారెక్టర్. సో ఈ స్మగ్లర్స్ అందరినీ మీరు వేసేస్తూ ఉంటారు, వాళ్ళ నుంచి వాళ్ళు ఏదైతే స్మగ్లింగ్ చేస్తున్నా ఆ ప్రాపర్టీని లాగేసుకుంటూ ఉంటారు. ఈ క్యారెక్టర్ ఒకటి, ఆ క్యారెక్టర్ ఒకటి. సో కంప్లీట్గా డిఫరెంట్ వేరియేషన్ 2 క్యారెక్టర్స్కి. సో నాకు అనిపించింది ఏమైనా డబుల్ యాక్షన్ ఏమైనా చేశారా ఈ సినిమాలో, డ్యూయల్ రోలా అని అనుకున్నా. సరే, మీరు మీకు ఎలా కుదిరింది 2 వేరియేషన్ క్యారెక్టర్ ఒకే సినిమాలో చేయడం ఎలా అనిపించింది? అంటే కథ డిమాండ్స్ ఇట్. ఓకే. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ది మూవీ, పార్ట్ ఆఫ్ ది. సో దట్ స్టోరీ లైన్ అలా వచ్చింది, అది అలా చేయాల్సి వచ్చింది. సో ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది? అది 2 అండి. ఏ క్యారెక్టర్ నచ్చకపోతే చేయం కదా, అంతే అంటారా? అంతే. ఓకే, క్వశ్చన్ లేదు. రైట్. సో లారీ క్యారెక్టర్లో మీ ఎనర్జీ మాత్రం అద్భుతం. అవునా? థ్యాంక్ యూ. ఎక్స్ట్రాడినరీ. నాకేమనిపించింది అంటే ఆ లారీ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు నాగార్జున ఆల్రెడీ మన్మధుడు అంటారు, మిమ్మల్ని నవమన్మధుడు అని పిలుచుకోవచ్చాము. సో చాలా కలర్ఫుల్గా చుట్టూ గర్ల్స్, మీరు, ఆ క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. సో ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు సార్ మీకు? ఆ క్యారెక్టర్లో నేను ఎప్పుడు మెథడ్ యాక్టర్ అండి. ఏ చేస్తుంటే కూడా దాంట్లో వెళ్ళిపోతా. అక్కడ క్యారెక్టర్ చేసిన లారీ అంటే నేను లారీనే, ఇంకేం ఉండదు. ఓకే. బయట ఇంకేం ఎవరు ఏం చేసినా కూడా ఏం ఉండదు. సో నేను దాంట్లోనే ఉంటాను. డ్రెస్ వేసుకుని దాంట్లో ఉంటే ఇంకేం అంతకంటే ఇంకేం ఉండదు. మిగతా వాళ్ళు వేరే కాదు, లారీని పిలవాల్సిందే. लैरी की बहुत गर्लफ्रेंड थी, राइट? है ना? రైట్ సార్. ఇంకా 1 మోర్ థింగ్ ఏంటంటే, సో మీరు ఇంతకుముందు ప్రొడ్యూసర్గా కూడా చేశారు, ప్రొడ్యూసరు, డైరెక్టర్గా, హీరోగా. సో ఈ 3 క్రాఫ్ట్స్ని మీరు హ్యాండిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని సినిమాలకి. ఈ సినిమా కూడా అంతే అండి. ఈ సినిమా ఇప్పుడు సార్ ప్రొడ్యూసింగ్ కూడా మీరు? అవును. ఓకే సార్. సో మీరు ఇలా 3 క్రాఫ్ట్స్ని హ్యాండిల్ చేయడం అనేది, ప్రొడ్యూసింగ్ అనేది చాలా హెవీ మెంటల్ టెన్షన్ ఉంటుంది సార్. అది మాకు నేను అంతే, లైన్ ప్రొడ్యూసర్ ఉంటారు, ఆయన మొత్తం అంతా ఈ మామూలుగా నా ఇదేమంటుందంటే వెరీ ఈజీ. ఒక ఇన్ని సీన్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ షూట్ చేయాలి, ఇదేమవుతుంది. సో అన్నిటికీ బడ్జెట్ వేసుకుంటాము. బడ్జెట్ తీసుకుని ప్లస్ ఆర్ మైనస్ అట్లా ఇట్లా అవుతుంది బడ్జెట్. సో అట్ వీ హ్యావ్ టు బీ ఇన్ ది బడ్జెట్. రైట్. అది ఇంపార్టెంట్. బడ్జెట్ లేకపోతే మొత్తం ఖర్చు పెట్టేసాం అనుకోండి, మళ్ళీ సినిమా పూర్తి కాదు. కరెక్ట్. మనకు ఏ సినిమా నాది అర్థవంతరంగా ఏ సినిమా నిలవలేదు. అవును, అది గ్రేట్. సినిమా తీస్తాను, దాని తర్వాత రిలీజ్ చేస్తాను, అది జయాపజయాలు దైవాధీనాలు, అంతే. మనం దాన్ని ఏమి చేయలేము. కానీ మనం చేసే ప్రయత్నంలో కృషి ఉండాలి, దాని తర్వాత డిసిప్లిన్ ఉండాలి, తర్వాత ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారు. సూపర్ సార్. సో అది లేకపోతే అసలు సినిమా కాదు. సో ఎనీవే అది ఫాలో అవుతాను అనమాట. అందుకని బడ్జెట్ విషయంలో పెద్ద ఇది ఎక్కువ తక్కువలు ఉంటాయి. అది పేపర్ మీద ఎస్ఆర్ నో పెట్టుకోవడం, దాని తర్వాత వెళ్ళిపోవడం, దాని తర్వాత మళ్ళీ డిస్కషన్ ఉండదు. రైట్. సో ఆల్రెడీ ముందే మీకు ప్రీ ప్లాన్ ఉంటుంది కాబట్టి ప్లాన్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు. అటు ఇటు అవ్వచ్చు, 1% 2% అంతే. ఎక్కువ అయితే ఎందుకు అసలు అదే మన అంటారు కదా, హనుమంతుడి తోకలాగా పెరిగిపోతుంటుంది, అది రావలేదు. రైట్ సార్. మనలో మాట సార్ చిన్న అంటే ఎంతోమంది స్ట్రగుల్ చేస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అనుకోండి సార్. సో ఈ మూవీస్ మీరు చేస్తూ వస్తున్నారు, మీకు కమర్షియల్గా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? కమర్షియల్గా అంటే నేను ఎప్పుడు ఆలోచించలేదండి. ఓకే. సో అంటే ఆ మూవీ పెట్టిన బడ్జెట్ వరకు వస్తే చాలా అనుకొని చేస్తారా? వచ్చినా రాకపోయినా కూడా చేస్తా, అంతే. ఇప్పుడు నేను చెప్పింది ఏమంటే, నాకు ఇది ఒక హాబీ అనుకోండి,
మూవీ చేయడం హాబీనే కాకుండా నన్ను మనిషిగా సైకలాజికల్గా ఇవన్నీ దాన్ని ఎన్హాన్స్ చేస్తాయి. ఇప్పుడు మూవీ ప్రొడక్షన్ అంటే అన్ని కళలు 24 క్రాఫ్ట్స్ చేసుకోవాలి. అంటే మేనేజ్మెంట్ అంటే బ్రెయిన్ పని చేస్తూ ఉంటుంది. ఓకే, ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. మనకు ఐడిల్గా ఉండం. అదే క్రియేట్ చేస్తుంటాం అనుకోండి, ఎప్పుడు ఒక సీన్ క్రియేట్ చేయాలి, దాన్ని చేస్తూ ఉంటే అప్పుడు మనకి బ్రెయిన్ మళ్ళా వర్క్ చేస్తూనే ఉంటుంది. అంటే ఇది నా బ్రెయిన్ ఫుడ్ ఇది. తర్వాత ఫిజికల్గా ఇప్పుడు హీరోగా చేయాలంటే ఈ హ్యాడ్ వర్క్అవుట్, ఈ హ్యాడ్ ఈట్ ప్రాపర్లీ అన్నీ. దానివల్ల నేను మా వర్కౌట్ పోయి చేయడము, దానికోసం చేయడం, దాన్ని ఎందుకు చేస్తున్నాం అని క్వశ్చన్. ఇప్పుడు సినిమా ఉంటే సినిమా కోసం చేస్తున్నాము, దానివల్ల మనం హెల్తీగా ఉంటాం. హ్యాపీ హెల్తీ మైండ్ బాడీ అండ్ సోల్ అంటాను నేను. అది దానివల్ల నేను ఎక్కువ సినిమాల వల్ల సినిమా నాకు ఎక్కువ ఇస్తుంది నేను ఇవ్వడం కంటే. చాలా బాగుంది సార్. అంటే మీరు దాన్ని ఆ థాట్లో మీరు దాన్ని తీసుకెళ్ళటం, మీ థాట్స్ని మీరు ఏదైతే ఉందో మీరు దాని నుంచి తీసుకుంటున్నా అనే ఫీలింగ్ ఆల్రెడీ మీకు ఉండటం ఉంది. సో దానివల్ల మీకు లాభమే తప్ప నష్టం లేదనే ఫీలింగ్ మీకు అంతా లాభమే. రైట్, సూపర్ సార్, వెరీ పాజిటివ్. అండ్ సూఫియా గారు, సో విచ్ మూవీ ఇన్స్పైర్డ్ ఇన్ తెలుగు మూవీ? Which movie inspired me? ఇన్ తెలుగు. In Telugu, na Telugu, of course. The story is very nice. When you will watch on 12th of December, you will come to know the story is very interesting. He writes it, of course. He is the writer of the story. I must say, writer, director, producer, jitna bolo kam hai. Like as much as I'll speak, that is less for him. But yeah, the story is very nice, very interesting, and all the characters in the film is very interesting. Super. సో నాయరా గారు, సో విచ్ మూవీ యూ లైక్ ఇన్ తెలుగు ఎస్పెషల్లీ? సేమ్ నా తెలుగు. సో నా తెలుగుడికి ఫస్ట్ ఫ్యాన్స్ వీళ్ళిద్దరు. Of course, big fan. రైట్, సూపర్ సార్. Because this is my film. Okay. First film, so मेरे लिए बहुत ही important film है. Of course, we have to love it. If we will love our film, then the people will love it. Very, very extraordinary word. ఇంత మంచి హీరోయిన్స్ దొరకడం కూడా ఈ సినిమాకి అదృష్టమే. కరెక్ట్ సార్, సూపర్, వెరీ గుడ్, వెరీ పాజిటివ్ మెంటాలిటీ, వెరీ పాజిటివ్ మైండ్ సెట్, వెరీ నైస్, ఎక్సలెంట్, ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ ది బెస్ట్. సార్ ఇంకో వన్ మోర్ థింగ్, అఖండ 2 పోస్ట్పోన్ అయ్యి మీ సినిమా డేట్కి వస్తుందని ఒక వార్త తెలిసింది, December 12th రాబోతుంది అని. సో ఎలా ఉంటుందంటారు? అంటే అంత పెద్ద హీరో సినిమా, అంత పెద్ద సినిమా వస్తుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా, మీరు ఎలా? నేను దాని గురించి ఆలోచించట్లేదండి. దాని గురించి ఆలోచిస్తే మనం పాజిటివ్గా ఎట్లా ఉంటాం? కరెక్టే సార్, అది వచ్చినప్పుడు ఫేస్ చేస్తాం. మీరు ఇంతకుముందు చెప్పారు కదా ఎలా పాజిటివ్గా ఉన్నారో, సినిమా నుంచి మీరు ఏం తీసుకోగలుగుతున్నారు అన్నీ తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఆ భయం లేదులేండి. సినిమా వల్ల నేను బాగుపడ్డాను కానీ నా వల్ల సినిమా బాగుపడలేదు. సినిమా వల్ల చాలా మంది బాగుపడ్డారు సార్, లక్షల మంది ఉన్నారు. అంటే దానికంటే నేను ఎక్కువ బాగుపడ్డా. కరెక్టే సార్, అంటే మీరు చెప్పింది అంటే ట్రూత్ అనమాట, అంతే, అంత ఫ్యాక్ట్ అది. మనం ఎవరు దాన్ని కాదనీయలేదు, నేను దాచుకోవడానికి ఏం లేదు. సినిమాకి ఎవరు ఏం చేయలేరు సార్, ఎప్పటికప్పుడు సినిమా మారుతూనే ఉంటుంది, సినిమా మార్పు చెందుతూనే ఉంటుంది, ఎంతోమంది వస్తూనే ఉంటారు, ఎంతోమందికి లైఫ్ ఇస్తూనే ఉంటుంది. కాబట్టి సినిమానే అందరికీ అన్నీ ఇస్తూ ఉంటుంది. అవును, రైట్ సార్. సో మీ సినిమా గురించి ఆడియన్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి, తెలుగు ప్రేక్షకులందరికీ. నేను హరినాథ్ పోల్చర్ల. ఈ సినిమా ఒక వైవిధ్యమైన సినిమా. దీంట్లో నా తెలుగు ఆత్మధైర్యానికి, తెలుగు ప్రౌడ్నెస్కి ఒక మచ్చుతునక అనుకోవచ్చు ఈ సినిమా. దీంట్లో మంచి సమాజానికి ఉపయోగపడే అంశాలను తీసుకున్నాము. ఒక డ్రగ్ మాఫియా గురించి, డ్రగ్స్ వల్ల ప్రజలకు కలిగే అన్యాయం గురించి, డ్రగ్ వల్ల ఎంత బానిసలు అయిపోతున్నారు దాని గురించి, దాని తర్వాత డ్రగ్స్ వల్ల ఫ్యామిలీలు, తర్వాత సొసైటీ ఎలా నాశనం అయిపోతుంది అన్నదాని గురించి కూడా తీసుకున్నాము. అలాగే ఒక దివ్యాంగ అయిన ఒక సోల్జర్ గురించి, వాళ్ళ కథని ఎలా, అది కూడా ఒక మలుపులు తెలుపులు చేయడం వచ్చింది. అలాగే ఒక మదర్ క్యారెక్టర్ దీంట్లో, ఆ మదర్ క్యారెక్టరు జరీనా వాహబ్ గారు చేశారు. ఒక మదర్ అన్నది శాంతంగా ప్రశాంతంగా, అమ్మ అన్నది కమ్మని మాట, తీయని మాట అన్నారు. అలాంటి క్యారెక్టర్ కూడా
తన సొంత బిడ్డలకి ఏమైనా అపాయం జరిగితే ఒక మహంకాళ అయిపోతుంది. అలాంటి ఉమెన్ క్యారెక్టర్ని ఎన్హాన్స్ చేయడమే దీంట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. మన మన ఇండియాలో ఉమెన్కి మాతృదేవోభవ ఇస్ నెంబర్ 1. సో ఎంపవర్మెంట్ చేయాలి, వాళ్ళకే పవర్ ఉంది. దాన్ని వెలికి తెచ్చుతున్నాం అంతేగాని దాన్ని ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు. అటువంటి క్యారెక్టర్ని జరీనా వాహబ్ గారు చేశారు. దాని తర్వాత సేవింగ్ ది గర్ల్ చైల్డ్ అన్న ఇంకొక అంశం. ఇన్ని అంశాలు పెట్టి ఒక ఎంటర్టైనర్ని నాకు ఉన్న సినిమాలో ఉన్న అనుభవాలన్నింటినీ రంగరించి చాలా తీసుకుని మంచి ఆర్టిస్టులు మన హీరోయిన్స్ని తీసుకుని దాని తర్వాత జరీనా వాహబ్ గారి గురించి చెప్పాము. అలాగే విలన్ హిందీ నుంచి రాణి క్యారెక్టర్ని విలన్ తీసుకొచ్చాము. అలాగే రఘుబాబు గారు, తర్వాత తనికెళ్ళ భరణి గారు, మనకు ప్యాడింగ్ ఆర్టిస్టులు బాగా ఉన్నారు. డిఫరెంట్ లొకేషన్స్లో చేసాము. కన్నుల విందుగా ఉండేదానికి గోవాలో చేసాము, దాని తర్వాత వచ్చేసి మొన్నార్లో షూట్ చేసాము. ట్యాప్ డ్యాన్సింగ్ సాంగ్స్ ఉంటాయి. సో ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎంటర్టైనర్. సో మీరందరూ వచ్చి తెలుగువాడిగా, తెలుగు ప్రేక్షకుడిగా నా తెలుగోడు సినిమాని ఆదరిస్తారనేసి ఆశిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. రైట్ సార్, సూపర్. సో విష్ ఆల్ ది బెస్ట్ సార్. మీరు December 12th థియేటర్స్లో జనాలు బాగా చూసి ఆదరించి మీ సినిమాకి మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ సూఫియా అండ్ హరినాథ్ పులిచెర్ల గారు అండ్ నైరా గారు. థ్యాంక్ యూ. సో చూశారు కదా, December 12th నా తెలుగోడు సినిమా థియేటర్స్లోకి రాబోతుంది. కాబట్టి ట్రైలర్ చూసాం, చాలా అన్ని రకాలుగా ఒక కమర్షియల్ సినిమాకి ఏమేమి ఉండాలో అన్నీ ఈ ట్రైలర్లో చూపించారు. ఈ సినిమాలో కూడా అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ మరో ఎపిసోడ్లో మరో సెలబ్రిటీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.